నమస్కారం. ఓ రాజకీయ నాయకుడు తన ఓటర్లలో దాదాపు అందర్నీ అంటే 97% మందిని తనతోనే ఉంచుకుని కూడా ఎన్నికల్లో ఓడిపోవడం అసలు సాధ్యమా? వినడానికి వింతగా ఉంది కదూ. కాని ఆంధ్రప్రదేశ్లోని ఆదోనిలో సరిగ్గా ఇదే జరిగింది. ఈరోజు మనం ఈ రాజకీయ పజిల్ని సాల్వ్ చేద్దాం. అసలు విధేయతను మించి పనిచేసిన ఆ శక్తులేంటో లోతుగా చూద్దాం. చూడండి, నంబర్ 97%. దీనర్థమేంటంటే పోయినసారి ఓటేసిన 100 మందిలో 97 మంది ఈసారి కూడా అదే నాయకుడికి ఓటేశారు. రాజకీయాల్లో ఇలాంటి లాయల్టీని చూడటం చాలా అరుదు. ఇది ఒక నాయకుడికి తన ప్రజలతో ఎంత బలమైన బంధం ఉందో చూపిస్తోంది. దీన్నొక అభేద్యమైన కోటలా మనం ఊహించుకోవచ్చు. అయితే ఇక్కడే కథలో అస్సలైన ట్విస్ట్. ఈ నెంబర్ చూడండి, -10.32%. ఇది ఆయన ఓడిపోయిన మార్జిన్. ఒకవైపు 97% లాయల్టీ, మరోవైపు 10%కి పైగా ఊటమి. ఈ రెండు నెంబర్లకి మధ్య సంబంధమేంటి? తన కోట బలంగానే ఉన్నప్పుడు రాజు యుద్ధంలో ఎలా ఓడిపోయాడు? అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. సో మన ముందున్న ప్రశ్న ఇదే: ఇంత బలమైన ప్రజాదరణున్న నాయకుడు అసలు ఎన్నికల్లో ఎలా ఓడిపోగలడు? అంటే ఒక వ్యక్తి బలం ఒక వ్యవస్థ శక్తి ముందు నిలవలేదా? ఆదోనిలో వచ్చిన ఈ తీర్పు కేవలం ఒక్క నియోజకవర్గానికి సంబంధించిన కథ కాదు. ఈ రోజుల్లో ఎలక్షన్స్ అంటే పొత్తులు, యాంటీ ఇన్కంబెన్సీ వేవ్స్, ప్రజల ఆకాంక్షలు, ఇవన్నీ ఎంత పవర్ఫుల్ అనేది చెప్పే ఒక పెద్ద పాఠం. పదండి ఈ మిస్టరీని ఛేదిద్దాం. ఈ కథను మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా నంబర్స్ ఏం చెప్తున్నాయో చూడాలి. ఎందుకంటే నంబర్స్ అబద్ధం చెప్పవు. సరే, 2019 నుంచి 2024 మధ్యలో ఆదోని ప్రజల తీర్పు ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. అన్నిటికన్నా ముందు మనం మాట్లాడుతున్న ప్రాంతం ఆదోని గురించి కొంచెం తెలుసుకుందాం. ఇది కర్నూలు జిల్లాలో ఉంది. ప్రధానంగా ఇది ఒక వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం. అంటే ఇక్కడ రైతులు, మహిళలు, యువత వీళ్లే కీలకమైన ఓటర్లు. భూమి, నీళ్లు, పంట వీటి చుట్టూనే ఇక్కడి జీవితాలు, రాజకీయాలు తిరుగుతుంటాయి. ఈ పాయింట్ చాలా ముఖ్యం, గుర్తుంచుకోండి. ఈ బార్చాట్ చూడండి. ఒక్క చూపులోనే 5 ఏళ్లలో రాజకీయం ఎలా మారిపడిందో మనకర్థమవుతుంది. సిట్టింగ్ పార్టీ ఓట్ షేర్ తగ్గింది, ప్రతిపక్ష కూటమి ఓట్ షేర్ పెరిగింది. ఇది క్లియర్గా కనిపిస్తోంది. కాని ఇది కేవలం పైకి కనిపించే కథ మాత్రమే. ఓట్ల శాతం తగ్గడం వెనక ఉన్న అసలు నెంబర్స్ ఏం చెప్తున్నాయి? సిట్టింగ్ ఎమ్మెల్యే నిజంగా ఓట్లు కోల్పోయారా, లేక కథ వేరే ఉందా? సరే, ఈ టేబుల్ అసలు నిజాన్ని బయటపెడుతుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. సిట్టింగ్ ఎమ్మెల్యేకొచ్చిన ఓట్లు పెద్దగా ఏమీ మారలేదు. 2019లో 74,000 2024లో 71,000. అంటే పెద్ద తేడా లేదు. మరి ఓటమికిది కారణం కాదు. అసలైన మార్పెక్కడ జరిగిందంటే అపోజిషన్ వైపు. కూటమిగా పోటీ చేయడం వల్ల వాళ్ల ఓట్లు 61,000 నుంచి ఏకంగా 89,000కు పెరిగాయి. అంటే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే తన ఓటర్లను కోల్పోలేదు. ప్రతిపక్ష కూటమి కొత్త ఓటర్లను, తటస్థ ఓటర్లను తమవైపు తిప్పుకుంది. ఓటమికి అసలు కారణం ఇదే. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేంటంటే ఇది ఒక వ్యక్తి ఓటమి కాదు, ఇదొక పొలిటికల్ పర్ఫెక్ట్ స్టార్మ్. ఒకవైపు బీజేపీ, టీడీపీ కూటమి ఓట్లను కన్సాలిడేట్ చేసింది. ఇంకోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాంటీ ఇన్కంబెన్సీ వేవ్. వీటికి తోడు పోలింగ్ శాతం పెరగడం కూడా ప్రతిపక్షానికే కలిసొచ్చింది. ఇన్ని వ్యవస్థాగత శక్తులు ఒక్కసారిగా పనిచేసినప్పుడు వ్యక్తిగత లాయల్టీ ఒక్కటే సరిపోలేదు. ఇక్కడొక్క క్షణం ఆగుదాం. మన ఈ డేటాను విశ్లేషించేటప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. రాజకీయ విశ్లేషణ అంటే కేవలం గెలుపోటముల గురించి కాదు. రాజ్యాంగం మనందరికీ గౌరవంగా జీవించే హక్కునిచ్చింది. ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా కాని బాధ్యతాయుతంగా వ్యక్తపరచగలగాలి. సమాచారంతో కూడిన ప్రజాస్వామ్య చర్చ అనేది ఆరోగ్యకరమైన సమాజానికి పునాది. సరే, ఇప్పటిదాకా నంబర్స్ ద్వారా ఏం జరిగింది అనేది చూశాం. కాని అది ఎలా జరిగింది అని అర్థం చేసుకోవాలంటే మనం స్ట్రాటజీ గురించి మాట్లాడుకోవాలి. దీనికోసం మనం ఒక ప్రత్యేకమైన ఫ్రేమ్వర్క్ వాడుతున్నాం. మన పురాణాల నుంచి స్ఫూర్తి పొంది తయారు చేసిన చతుర్ముఖ వ్యూహం. ఇది పార్టీలను వాటి పాత్రల ఆధారంగా విశ్లేషిస్తుంది. ఈ ఫ్రేమ్వర్క్ పేరు చతుర్ముఖం మ్యాపింగ్. అంటే ఎలక్షన్ను ఒక పెద్ద డ్రామాలా ఊహించుకుంటే అందులో ప్రతి పార్టీది ఒక పాత్ర. ఒకటి క్రియేటర్, ఇంకొకటి ప్రిజర్వర్, మరొకటి ట్రాన్స్ఫార్మర్, ఇంకొకటి వారియర్. దీన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి మనం బ్రహ్మ, విష్ణు, శివ, దుర్గా వంటి ఆర్కిటైప్లను ఉపయోగిస్తాం. ఇది పొలిటికల్ స్ట్రాటజీని సింపుల్గా అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సరే, ఆదోని విషయానికొస్తే ఈ మ్యాపింగ్ ఎలా పనిచేసిందో చూద్దాం. బీజేపీ శివుడి పాత్రను అంటే ట్రాన్స్ఫార్మర్ పాత్రను పోషించింది.
పాతదాన్ని ప్రశ్నించి మార్పు తీసుకువస్తామని చెప్పింది. అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ విష్ణువు పాత్రను అంటే ప్రిజర్వర్ పాత్రను పోషించింది. ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాలను, పాలనను కాపాడతామని చెప్పింది. ఇక టీడీపీ బ్రహ్మ పాత్రలో అంటే క్రియేటర్ పాత్రలో బీజేపీతో కలిసి విన్నింగ్ కూటమిని నిర్మించింది. జనసేనది చిన్న పాత్రైనా తన ఓట్లను కూటమికి మళ్లించి ఒక సపోర్టింగ్ ఫోర్స్గా పనిచేసింది. అంటే ఈ మ్యాపింగ్ మనకు ఏం చెప్తోందంటే గెలుపనేది ఒక్కరి వల్ల సాధ్యం కాలేదు. మార్పు కోరుకున్న బీజేపీ శివుడు, కూటమిని సృష్టించిన టీడీపీ బ్రహ్మ, ఈ రెండు శక్తులు కలిసినప్పుడే యథాతథ స్థితిని కాపాడాలనుకున్న వైఎస్సార్సీపీని విష్ణువును ఓడించగలిగారు. ఇది పక్కాగా ఒక స్ట్రాటజిక్ విక్టరీ. ఈ అనాలిసిస్ అంతా కేవలం ఓటమి కారణాలు తెలుసుకోవడానికి మాత్రమే కాదు, దీన్నుంచి భవిష్యత్తుకు ఒక బ్లూ ప్రింట్ కూడా తయారు చేయొచ్చు. గతాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటేనే భవిష్యత్తుకు సరైన దారి వేసుకోగలం. మరి ఓటర్ల నమ్మకాన్ని మళ్లీ ఎలా గెలుచుకోవాలి? దానికి సమాధానం వాళ్ల సమస్యల్లోనే ఉంది. నీరు, వ్యవసాయం, ఉద్యోగాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇవి ఆధోని ప్రజల అసలైన ప్రాధాన్యతలు. యాంటీ ఇన్కంబెన్సీ వేవ్కి కారణం కూడా ఈ సమస్యలు పరిష్కారం కాకపోవడమే. ఏ నాయకుడైనా సరే గెలవాలంటే ముందు వీటిపై ఫోకస్ చెయ్యాలి. కాబట్టి ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ చాలా క్లియర్గా ఉంది. ఫస్ట్, వాటర్ ప్రాజెక్టులు లాంటి కోర్ ఇష్యూస్ని అడ్రస్ చేయాలి. సెకండ్, కేవలం ఎలక్షన్ టైంలోనే కాదు, కార్యకర్తలతో, ప్రజలతో ఎప్పుడూ టచ్లో ఉంటూ వాళ్ల ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. థర్డ్, చేసిన మంచి పనుల గురించి స్పష్టంగా చెప్పాలి, తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి. ఫైనల్గా యువత, మహిళలు వాళ్లతో ప్రత్యేకంగా కనెక్ట్ అవ్వాలి. ఇక్కడ మరో విషయం కూడా మనం గమనించాలి. ప్రజలతో కనెక్ట్ అయ్యే క్రమంలో వాళ్ల వ్యక్తిగత సమాచారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. భారతదేశం యొక్క డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం ప్రకారం ప్రతి పౌరుడికి వారి డేటాపై హక్కు ఉంటుంది. వారి అనుమతి లేకుండా సమాచారాన్ని ఉపయోగించడం చట్టవిరుద్ధం. నమ్మకాన్ని నిర్మించడంలో ఇది కూడా ఒక ముఖ్యమైన భాగం. మొత్తం మీద ఈ ఎన్నికల కథను మన 2 మాటల్లో చెప్పొచ్చు. ఒకవైపు ఒక అభ్యర్థికున్న అసాధారణమైన వ్యక్తిగత బలం, ఆయనకున్న లాయల్ ఓటు బ్యాంక్. మరోవైపు ఒక శక్తివంతమైన కూటమి, స్థానిక సమస్యలు, ప్రభుత్వ వ్యతిరేకత. ఇలాంటి వ్యవస్థాగత సవాళ్లు. ఈ రెండింటి మధ్య జరిగిన పోరాటంలో ఆ వ్యక్తిగత ఓటు బ్యాంక్ అనే పునాది చెక్కు చెదరలేదు, కాని ఆ వ్యవస్థాగత తుఫాను గెలుపును మాత్రం దూరం చేసింది. చివరగా ఆదోని మన ముందొక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది. ఈరోజు రాజకీయాల్లో ఎంతటి వ్యక్తిగత విధేయత అయినా సరే ఒక బలమైన రాజకీయ వేవ్ను తట్టుకోగలదా? ఆదోని ఫలితం మనకి ఏం చెప్తోందంటే చాలా కష్టమనే. వ్యక్తిగత బలమనేది ఒక బలమైన పునాది మాత్రమే. కాని దానిమీద గెలుపు అనే భవనాన్ని కట్టాలంటే సరైన వ్యూహం, బలమైన పొత్తులు, ప్రజల సమస్యలకు పరిష్కారాలు ఇవన్నీ కూడా కావాలి. మీరు కూడా ప్రజల కేంద్రంగా పనిచేసే నాయకుడిగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనుకుంటే blueprintstrategies.ai ని సంప్రదించండి. mgr@blueprintstrategies.ai కి మెయిల్ చేయండి, లేదా 08042004160కి కాల్ చేయండి. పర్పస్ బియాండ్ పాలిటిక్స్.